నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ జూలై నెల ప్రారంభమైనప్పటి నుండి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త బ్రేక్ పడ్డాయి. దాదాపు 10 రోజుల తర్వాత వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు దిగివచ్చాయి. దీంతో బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశంగా సూచిస్తున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం ఆషాఢం బోనాల పండుగ మొదలైంది. ఆ తర్వాత వచ్చే నెల నుంచి పెళ్లిళ్లకు శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారానికి గిరాకీ భారీగా పెరుగుతుంది. దీంతో ధరలు సైతం పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో జూలై 10వ తేదీన పసిడి ధరలు ఎంతకు దిగివచ్చాయనేది తెలుసుకుందాము. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $2,365 వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఏకంగా $30.80 పలుకుతోంది. ఇక మన రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోయింది. 2 రోజుల్లో $550 తగ్గిన బంగారం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. క్రితం రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై $200 తగ్గగా ఇవాళ మరో $350 మేర దిగివచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం రేటు $550 మేర దిగివచ్చినట్లయింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి $67,100 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఇవాళ $380 మేర తగ్గి $73,200 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్ లో 22 క్యారెట్ల జ్యువెలరీ గోల్డ్ రేటు తులానికి $67,250 వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు 500 మేర తగ్గి $99,000 వద్దకు పడిపోయింది.